నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోమంటున్నా అంటే కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది కాబట్టి. మనం డైలీ స్వింగ్ ట్రేడింగ్ చేసి ఒక వీడియో పెడుతుంటాం, నిఫ్టీ ఆప్షన్స్ బయింగ్ ఒకటి వీడియో పెడుతుంటాం, క్రిప్టో కూడా లైవ్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ అది కొంచెం నాకు టైం సెట్ అవ్వట్లేదు గైస్. లేదంటే నేను 3 వీడియోస్ పెట్టని ట్రై చేస్తాను. సో మీకు క్రిప్టో లైవ్ అయిపోతుంది, బిట్కాయిన్ ట్రేడింగ్ అయిపోతుంది, మన ఇండియన్ మార్కెట్లో ఆప్షన్ బయింగ్ అయిపోతుంది, స్వింగ్ ట్రేడింగ్ అయిపోతుంది. సో 3 మీకు బెనిఫిట్ ఉంది కాబట్టి. ప్లస్ నేను ఏదో సజెషన్ చేయను ఇది తీసుకోండి ఇదే తీసుకోండి అని కాదు, బికాజ్ ఐఎమ్ నాట్ రిజిస్టర్డ్ ఆర్ నథింగ్. నేను నార్మల్ పర్సన్ మీ లేక నేను ఒక కైండ్ ఆఫ్ స్కిల్ జనరేట్ చేసుకున్నా, ఆ స్కిల్ని మీకు హెల్ప్ఫుల్ అవుతుందని మీకు కూడా కైండ్ ఆఫ్ స్కిల్ నేర్పినే ట్రై చేస్తాను. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఎంకరేజ్మెంట్ లెక్క ఉంటుంది. యూజువల్లీ నేను మొన్న ఏమని డిసైడ్ అనేది తెలుసా, అరే తెలుగులో ట్రేడర్స్ తక్కువ ఉన్నారు కదా, అందుకోసానికి మేబీ జనాలకి ఇంట్రెస్ట్ లేదనుకుంటా, సో సబ్స్క్రైబర్స్ తక్కువ వస్తున్నారు, హిందీ కన్వర్ట్ చేద్దామా అని. ఇప్పుడు నాకు హిందీ కూడా ఫ్లూయెన్సీగా వస్తుంది అనమాట, హైదరాబాదీ హిందీ. సో ఛానల్ని హిందీకి చేస్తే అట్లీస్ట్ హిందీ జనాలు ఎక్కువ వస్తారు కదా, హిందీ జనాలు ఎక్కువ ఉన్నారు కదా, హిందీ స్టేట్స్ చాలా ఉన్నాయి. సో ట్రేడింగ్ యూజువలీ నార్త్లో క్రేజీగా చేస్తారు ట్రేడింగ్ ఇంకా ఇన్వెస్ట్మెంట్స్. మన సౌత్లో కొంచెం తక్కువ కంపేర్డ్ టు నార్త్. సో అయితే ఓకే హిందీలో కూడా చేద్దాం కదా, మన తెలుగు వాళ్ళకు కూడా హిందీ వస్తుంది ఈజీగా. సో అట్లీస్ట్ నాకు రీచ్ పెరుగుతానని నేను హిందీలో చేద్దాం అనుకున్నా. బట్ ఎందుకో సరే బ్రహ్మానందం గారు ఫోటో పెట్టినాము, తెలుగు ఆడియన్స్ కోసమే కన్సిస్టెంట్ చేద్దామని చేస్తున్నా అంతే. ఓకే, సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే, సో మనది 2 అకౌంట్లు ఉన్నాయి. ఓకే, దానిలో క్రిప్టోలో ఒక అకౌంట్ ఉంది, ఒక అకౌంట్లో మనం స్వింగ్ చేస్తాం, ఒక అకౌంట్లో నిఫ్టీ ట్రేడింగ్ చేస్తాం. ఓకే, ఇది ట్రేడింగ్ చేసే అకౌంట్, బట్ స్టిల్ నేను ఎన్టీపీసీ గ్రీన్ కొనుక్కొని పెట్టుకున్నా. నిన్న నేను ఏషియన్ ఎనర్జీస్ కొనుక్కున్నది, నాకు ఎందుకో డౌట్ వచ్చింది గైస్, అందుకే నేను లేపేసిన దాన్ని 3 o'clock ముందే. అది నేను అప్డేట్ చేయలేదు, బట్ అది తీసేసిన నేను. ఓకే, ఎన్టీపీసీ గ్రీన్ అది ఏషియన్ అది ఏదో ఉంది, దాని పేరు గుర్తొస్తలే, అది తీసేసిన. ఎన్టీపీసీ గ్రీన్ ఇట్లా ఉంది గైస్, 2 days నుంచి పడుతుంది, బట్ నేను ఇంకా హోల్డ్ చేస్తాను గైస్. ఎన్టీపీసీ గ్రీన్ ఎందుకు తెలుసా, ఎన్టీపీసీ గ్రీన్ మీరు దాని ఫండమెంటల్ చూసుకున్నట్లయితే ఏడుంది ఎన్టీపీసీ గ్రీన్ ఫండమెంటల్ చూసుకున్నట్లయితే అమ్మాయి ఎంత స్లో ఎందుకు అవుతుంది. నేను స్టిల్ బయట ఉన్నా గైస్, సో హాట్స్పాట్ తోటి చేస్తున్నాను అన్నమాట. ఏమో పుష్ప సాంగ్ చూసినప్పటి నుంచి ఆ ఫీలింగ్ సాంగ్ అసలు మైండ్లోకి వెళ్ళి పోతలేదు కదా, పడుకున్నప్పుడు కూడా అదే వస్తుంది నాకు. ఎందుకో ఆ సాంగ్లో మళ్ళీ మిక్స్ ఉంది కదా, బీట్స్ క్రేజీగా నచ్చేసింది గైస్. అంటే ఆ డ్యాన్స్ కూడా యూనిక్ ఉంది కొంచెం, మీరు కావాలంటే చూడండి, మస్తు హై ఇస్తుంది ఆ సాంగ్. మన సంధ్యా థియేటర్లో లేకపోతే దేవి థియేటర్లో చూస్తే మజా వస్తుంది. బట్ నేను బయట ఉన్నా కాబట్టి ఇక్కడ ఉన్న థియేటర్లో చూసిన, బట్ తెలుగు ఆడియన్స్ వచ్చిండే ఇక్కడ. సో చూడండి గైస్, ఎన్టీపీసీ గ్రీన్ పెద్ద కంపెనీ, లార్జ్ క్యాప్ ప్లస్ దాని మార్కెట్ క్యాప్ కూడా పెద్దగా ఉంది. సో ఇట్స్ గుడ్ టు హోల్డ్. ఓకే, నేను సజెస్ట్ అగైన్ మీకు లాస్ అయితే నాకు చెప్పకండి, బట్ నాకు మీకు క్లియర్గా అనిపిస్తుంది. ఓకే, మార్కెట్ క్యాప్ పెద్దది ఉంది, ఇది లార్జ్ క్యాప్ కంపెనీ. సో దర్ ఇస్ అ ప్లస్ పవర్ జనరేషన్. మీకు తెలుసు కదా, పవర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది మన దీంట్లో, ఎందుకంటే పవర్ కన్సిస్టెంట్గా తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఓన్ జనరేషన్ పవర్ వచ్చిందంటే ఇవన్నీ పడిపోతాయి. అంటే ఇప్పుడు నేను ఇంట్లో కూర్చొని నాకు ఇన్ని పవర్ కావాలని కూర్చున్నాను అనుకోండి, ఇంట్లో నేను తయారు చేసుకుంటే అందరు అది చేయడం స్టార్ట్ చేసి ఈ కంపెనీలు పడిపోతాయి, ఎందుకంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ ఉండదు కదా. సో అది ఉండనంత వరకు ఎన్టీపీసీ గ్రీన్ ఇది గుడ్ కంపెనీ. ప్లస్ ఇంత పెద్ద కంపెనీకి ఎవర్రైనా కస్టమర్ కేర్ దొంగలు ఎట్లా కాదు, స్కామ్లు చేస్తారు దొంగలు. మీ పార్సల్ ఎయిర్పోర్ట్లో ఆగిపోయింది సార్, మీరు కొంచెం 5,000 rupees కడితే అది దాన్ని రిలీజ్ చేస్తామంటారు. ఒకడు అంటాడు మీ సిమ్ దుబాయ్లో వాడుకుంటున్నారు, పోలీసు వాళ్ళకి ఇట్లా వీడియో కాల్ వచ్చేసి పోలీసు వాళ్ళు కూర్చొంటారు, రియల్గా ఫేక్ గాళ్ళు కూర్చొని ఏంది మీరు ఇట్లా తప్పు చేస్తున్నారు. సరే వాళ్ళు ఎట్లా ఏమన్నాడతారంటే, సరే మీ తప్పు కాదని నాకు అర్థమవుతుంది, బట్ స్టిల్ మా పోలీస్ ఫార్మాలిటీ కొన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఆధార్ కార్డ్ అవన్నీ తీసుకొని ఒక 25,000 కడితే కేసుని క్లోజ్ చేస్తామని చెప్పేసి పైసలు దొబ్బేస్తారు. రియల్ పోలీసు వాళ్ళు కలుకుంటారు గైస్, వెనకాల జెండా పెట్టుకొని ఫాల్తూ వాళ్ళు. సరే అదంతా ఆఫ్ టాపిక్ కానీ ఓకే, సో ఇది పెద్ద కంపెనీ. ఈ పెద్ద కంపెనీకి 144 ప్రీమియం ప్రైస్ తక్కువ. యూజువల్ ఇంత పెద్ద కంపెనీకి ప్రీమియం షుడ్ బి నియర్ టు 230 or 530 or 330 మేబీ. సో అందుకోసానికి ఇది నేను కొన్ని డేస్ పెట్టుకుంటా. ఇప్పుడు యూజువల్లీ నాకు ఇన్వెస్ట్మెంట్స్ అంతా నచ్చదు, స్వింగ్ అన్న ఓకే, కానీ ఇన్వెస్ట్మెంట్ నాకు ఎందుకో
యాక్చువల్గా మాట్లాడితే ఇన్వెస్ట్మెంట్స్కి మంచి రిటర్న్స్ వస్తాయి. మంచి రిటర్న్స్ అంటే డీసెంట్గా ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సరే సోదంతా ఆపుతా కానీ దీంట్లో నేను నెక్స్ట్ వీడియోలో ట్రేడింగ్ చేస్తా. ఓకే, దీంట్లో మనకి ఒక 30,000-35,000తో ట్రేడింగ్ చేసాం దీంట్లో. ప్లస్ ఇంకొక అకౌంట్లో నేను ఒక డబ్బులు వేసుకున్నాను గైస్ కొంచెం. సో ఈ అకౌంట్లో కొంచెం మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎంత 1,02,000 దాకా ఉన్నాయి. సో దీంట్లో నేను స్వింగ్ చేద్దాం అనుకుంటున్నాను గైస్. ఓకే, సో ఎస్ స్టార్ట్ చేద్దాం. నిఫ్టీ ఏంది ఇట్లా వాడుతుంది మా జీవితం. మార్కెట్, స్టాక్స్, గెయినర్స్లోకి వెళ్ళిపోవాలి. అగ్ని పవర్, నిన్న కూడా నాకు అగ్ని పవర్ నచ్చింది కానీ అది మూమెంట్ ఇస్తలే గైస్. సో నాకు ప్రైస్ ఏడ కొనాలో అర్థం కాలేదు. షట్, ఈ ప్లేస్లో ఉందాం అనుకున్నా 42 దగ్గర, ఐ మిస్ ఇట్. ఇప్పుడు కొనడం బెస్టా బాబా? ఇప్పుడు కొంచెం రిస్క్ గైస్, మరీ ఎక్కువ వెళ్ళిపోయింది ఇది. ఇంకొక 10 పాయింట్స్ ఇస్తా అనుకుంటా, బట్ ఈ గ్యాప్ పెద్దగా అయిపోయింది. ట్రై చేద్దామా లేకపోతే? అగ్ని చిన్న కంపెనీ గైస్, రిస్క్ ఉంది, వద్దు అగ్ని వద్దు. నిఫ్టీ చూద్దాం గైస్. ఏంది అసలు, కష్టపడి చాలామంది పైకి తీసుకొస్తే దాన్ని మళ్ళీ తొక్కుతున్నారు పాపం కదా. చూడండి ఇంత పైన స్టార్ట్ అయింది, సారీ ఇక్కడ స్టార్ట్ అయింది, పైకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసింది వీడికి. ఈ జోన్ బ్రేక్ అయింది అనుకోండి, నేను స్వింగ్ ట్రేడింగ్ వీడియో అయితే బట్ స్టిల్ చెప్తున్నా, ఈ జోన్ బ్రేక్ అయితే వీడి దాకా పడుతుంది గైస్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఈ జోన్ కట్ అయితే ఈజీగా వీడి దాకా పడుతుంది. మేబీ ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రాంగ్ బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఓకే, నిఫ్టీ సంగతి నిఫ్టీ తర్వాత. మనము ఆప్షన్ స్వింగ్ ట్రేడింగ్ కాబట్టి ఒక మంచి కంపెనీ తీసుకుందాం. ఓకే, స్టార్ సిమెంట్ అంట. వాట్ ఈజ్ స్టార్ సిమెంట్? 8,000 మంచిగా ఉంది మార్కెట్ క్యాప్. ట్రేడింగ్ వ్యూ, సిమెంట్ నార్త్ ఇండియా సిమెంట్ స్మాల్ క్యాప్. ఓకే, నేను చాలా క్విక్గా డిసిషన్ తీసుకుంటా కదా, ఎక్కువ సోది. మనం బతికేదే 80-70 సంవత్సరాలు అంటే దాంట్లో ఈ థింకింగ్ అంత టైం వేస్ట్ ఎందుకు కానీ నేను రపరప డెసిషన్స్ తీసుకొని ఉంటాను అనమాట. వావ్, క్రేజీ పెరిగింది, 225 పాయింట్స్ పెరిగింది. ఆల్రెడీ ఇంత పెరిగింది కాబట్టి ఐ డోంట్ ఫీల్ లైక్ టేకింగ్ దిస్. చూద్దాం, వేరే చూద్దాం, ఆగండి. డెసిషన్ తీసుకుందాం పర్ఫెక్ట్. ఒక 10 పాయింట్లన్నా 15 పాయింట్లన్నా 20 పాయింట్లన్నా క్యాప్చర్ చేద్దాం. ఓకే, ఎస్బీఐ ఏం చేస్తున్నాను? వేర్ ఇస్ ఎస్బీఐ తెలిసిన కంపెనీ కదా, సో కొంచెం ఎస్బీఐ అరే ఎస్బీఐ అంటే ఎస్బీఐ లైఫ్ ఎందుకు వేసుకున్నాను? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావాలి మనకి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది వద్దు. ఓకే, ఇలా ఉంది దీని పరిస్థితి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళిందంటే బాగానే పైకి వెళ్తుంది. ఓకే, ఎస్బీఐ 838, 852 మంచి మూమెంట్స్ ఇస్తుంది గైస్. యాక్చువల్లీ వీక్లో ఏం జరుగుతుంది చూద్దాం. ఓకే, ఒక డౌన్ఫాల్ ఉంది. ఎస్బీఐ మార్కెట్ క్యాప్ సార్ చూసాం, ఆబ్వియస్లీ చాలా ఎక్కువ ఉంటుంది. చూడండి, పెద్ద కంపెనీలు మార్కెట్ క్యాప్, బ్యాంక్ సెక్టర్. ఎస్బీఐ కొంచెం సేఫ్ గైస్, నేను కొందామా అని ఆలోచిస్తున్నా, ఏమంటారు? ఇది ఆల్రెడీ ఈ ఏరియా బ్రేక్ అయిపోయింది, కొంచెం రిస్క్ ఉంది ఇక్కడ, బట్ స్టిల్ ఎస్బీఐలో ఒక 50,000 వేసినాం అనుకోండి, ఈఎంఐ కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకొని ప్రొసీడ్ అవ్వచ్చు. ఆర్ఎస్ ఇది హోల్డ్ చేసుకోవచ్చు, ఫ్యూచర్ ఎట్లా 1000 రీచ్ అవుతుంది ఎస్బీఐ. ఓకే, సో నేను అదే చేస్తా గైస్, ఎస్బీఐలో ఒక 50,000 వేసేస్తా ఇప్పుడే. ఎందుకంటే ఇది వేద్దామా వద్దామా? ఎస్బీఐ యాక్చువల్లీ లాంగ్ టైంకి చాలా బెస్ట్ గైస్.
స్వింగ్ ట్రేయింగ్కి బెస్టా కాదని ఆలోచిస్తున్నా. అంటే లాంగ్ టైంకి అయితే బెస్ట్ ఎస్బీఐ. ఇది చూడండి, ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి రివర్సల్ వెళ్తుంది. సో ఇంకా కొంచెం కిందికి వచ్చే ఛాన్స్ ఉంది. నిఫ్టీ ఏమవుతుంది? ఓకే, కిందకి వచ్చిందంటే ఈడి దాకా వస్తుంది 26. కొంచెం వెయిట్ చేసాం గైస్. ఇది నేను తీసుకుంటా, ఈరోజే తీసుకుంటా. మేబీ డే ఎండ్ అప్పుడు తీసుకొని ట్రై చేస్తాను, ఎందుకంటే ఇది ఇంకా కొంచెం కిందికి వస్తుంది యాజ్ పర్ మై వ్యూ. కానీ వచ్చినా ఎంత కిందికి వస్తుంది? 5 పాయింట్స్ 10 పాయింట్స్ కిందికి వస్తుంది. అబ్బా, ఎక్కువ అయిపోతుంది. బట్ రివర్సల్ ఇక్కడ నుంచి అయితే ఓకే బైస్, ఎక్కువ ఆలోచించడం వద్దు. ఒక 50,000 కొనేస్తున్నా. ఓకే, 56 క్వాంటిటీ, 550 గైస్ కాస్తాను. 56 క్వాంటిటీ, 58, 60, 59. చలో గైస్, 59 స్టేట్ బ్యాంక్ కొనుక్కుంటున్నా. చలో బయట కొనేసా గైస్. మీరు చూడండి, 59 క్వాంటిటీకి నాకు ఆల్మోస్ట్ 50,000 చేంజ్ అయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్నా. ఇది హోల్డ్ చేసుకుంటా. ఒక అట్లీస్ట్ ఒక 50 పాయింట్లన్నా ఇస్తే మంచిది. ఓకే, నేను ఎక్కడ కొన్నా? ఇది 854 అంటే 855కి కొన్నా. ఇక్కడ ఉంది 855. ఇది నాకు అట్లీస్ట్ ఒక 50 పాయింట్లు ఇచ్చిందంటే నేను ఎగ్జిట్ చేయడానికి ట్రై చేస్తా. బట్ ఆ మూమెంట్ వస్తుందా చూద్దాం. వస్తే క్యాప్చర్ చేసుకున్నాం. ఓకే, చలో స్టేట్ బ్యాంక్ కొనేసినాం గైస్. నెక్స్ట్ ఏదైనా చిన్న కంపెనీ తీసుకుందాం. నేను ఇది సేఫ్ సైడ్ కొనుక్కొని పెట్టుకున్నా, ఎస్బీఐ. మేబీ అది కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు అగ్ని పవర్, అగ్నిలో రిస్క్ తీసుకుందామా? అగ్నిలో పైకి వెళ్తే ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతుంది అది. బట్ మళ్ళీ ఈ గ్యాప్ కవర్ చేయడానికి కిందికి వచ్చిందంటే కష్టమైపోతుంది. స్మాల్ క్యాప్ గైస్, అసలు ఇది స్వింగ్ 2 days కన్నా ఎక్కువ పెట్టుకోదు, 2-3 days అంతే. నేను ఇక్కడ కొనుక్కుందాం అనుకున్నా గైస్, అది మూమెంట్ ఇవ్వలే. నిన్న వీడియో చూడండి, నేను ఇక్కడ కొనుక్కుందాం అనుకున్నా, కానీ అది మూమెంట్ ఇస్తే కదా కొనుక్కోనికి. మూమెంట్ ఇవ్వకపోతే కొనలేము. ఇట్లనే వెళ్తుంది అనుకోండి, ట్రిగర్ అవ్వదు, ఆర్డర్లో పెండింగ్ అయిపోతుంది అనమాట. సో అది పరిస్థితి. అగ్నిలో రిస్క్ తీసుకుందామా, లేకపోతే కొంచెం బెటర్ కంపెనీ చూద్దాం? ఆగండి, అగ్ని బ్యాకప్కి పెట్టుకుందాం. స్టార్ సిమెంట్ వద్దనుకున్నాం కదా, స్టార్ సిమెంట్ తీసేద్దాం, స్టేట్ బ్యాంక్ తీసేద్దాం. అగ్ని ఒకటి బ్యాకప్కి. ఉమంగ్ డైరీస్ మొన్నటి నుంచి నన్ను చంపుతుంది ఇది, ఎందుకో కళ్ళలకు కూడా వస్తుంది ఉమంగ్ అనుకుంటా. కానీ దాన్ని రిటర్న్స్ పెరిగిపోయింది కాబట్టి నేను ఎక్కువ ఆలోచించాలి. బట్ చూద్దాం, ఉమంగ్ డైరీస్ బ్యాకప్కి పెట్టుకుందాం. ఇంకేమైంది? స్టార్ సిమెంట్స్, డిఐసి ఇండియా, బ్లిస్ జీవీఎస్ ఫార్మా. ఇదేంది? ఇది 2% పైన ఉంది. దేర్ ఈజ్ అ ఛాన్స్. దీని మార్కెట్ క్యాప్ బాగానే ఉంది, 1000. స్మాల్ క్యాప్ ఫార్మాస్యూటికల్స్. ఓకే, నైస్. ఇది బ్రేక్ అయితే వెళ్ళిపోతుంది పైకి. రిస్క్ తీసుకుందామా ఆలోచిస్తున్నా. దిస్ మచ్. తర్వాత స్మాల్ వన్కి ఇంత పెద్ద మూమెంట్స్ వచ్చింది. కరెక్ట్ ఈఎంఐ నుంచి వచ్చింది. బ్లిస్ కాకుండా ఒకటి ఉంది గైస్, నేను లారెస్ ల్యాబ్స్ అని. ఓకే, లారెస్ ల్యాబ్స్ ఇది నేను ఎప్పుడు చూస్తుంటాను అనమాట. యూజువల్లీ మంచి కంపెనీ ఇది. ఇది కూడా ఫార్మా కంపెనీ. యూజువల్లీ ఫార్మా కంపెనీ బాగుంటుంది అనమాట. చూడండి దీని మార్కెట్ క్యాప్. వీడియోస్లో ఉన్న మొత్తం చూడండి గైస్, మీకు నాలెడ్జ్ వస్తుంది. ఓకే, ఇది చూడండి 30,000 క్యాప్. ఇది ఫార్మాస్యూటికల్ కంపెనీ, స్మాల్ క్యాప్.
దీన్ని ఒకసారి చార్ట్ చూసుకున్నాం. ఓకే, లారిస్ ల్యాబ్స్. ఓకే, చాలా కింద పడ్డది, మళ్ళీ పైకి ఉండి ట్రై చేస్తున్నాను. నేను సమ్వేర్ అరౌండ్ ఇది మొన్న ఇది రికార్డింగ్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకన్నా ముందు సమ్వేర్ అరౌండ్ 430 తీసుకొని 500 దగ్గర అమ్మింది ఉంది గైస్. ఇది పాస్ట్ హిస్టరీ దీనికి. ఓకే, ఒకవేళ ఇక్కడ నుంచి పడకపోతే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది ఇది. ఓకే, లారిస్ ల్యాబ్స్ ఉందామా అని చూస్తున్నా. ఆర్ఎల్స్ బ్లిస్ ఈజ్ ఆల్సో గుడ్, బట్ లారిస్ ల్యాబ్స్ ఒక మాల్ కింద వచ్చి సస్టైన్ అవుతుంది. ఓకే, యాక్చువల్లీ లారిస్ ల్యాబ్ కొనవచ్చు, కానీ కొంచెం నాకు రిస్క్ అనిపిస్తుంది గైస్. అంటే లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్కి లారిస్ ల్యాబ్స్ ఇస్ గుడ్. ఓకే, బట్ చూద్దాం, ఒక 2020 అట్లా వేసి ప్లాన్ చేద్దామా ఆలోచిద్దాం. ఓకే, అగ్ని పవర్లో 10,000 వేసి ట్రై చేయాలని ఉంది నాకు, బట్ వద్దులే, ఎక్కువ కంపెనీస్ వద్దు, ఒక రెండు మ్యాక్స్. ఓకే, అంటున్నాయి ఫీలింగ్స్ టైర్ మ్యానుఫ్యాక్చర్ కార్గో కేర్ ఏటి డిసిఎం చార్ట్ రాసామి ట్రేడింగ్. జింక్ లాజిస్టిక్స్ అప్పో 50 పాయింట్స్ జరిగిందా, చూసుకుందాం. స్టేట్ బ్యాంక్ కొనుక్కున్నా గైస్, అది కొంచెం హోల్డ్ చేసుకుంటా కొన్ని డేస్. జింక్ లాజిస్టిక్స్ 1 డే చార్ట్ అసలు 1 గంటలే. 22 నవంబర్ ఫస్ట్ డే జింక్ లాజిస్టిక్స్ ఫండమెంటల్స్ 6,000 క్యాప్. ఓ గుడ్, పాసిబిలిటీ ఇస్ దేర్. అబ్బో చూడండి, డే చార్ట్లో డిసిఎం బాబా గుడ్ బాబా కమిటెడ్ అంటే దీన్ని. ఓహో, లుక్ అట్ దిస్ జంప్, 10 పాయింట్స్ జంప్. లారిస్ ల్యాబ్స్ బ్లిస్. జింక్ దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ విల్ కమ్ డౌన్, అందుకే వద్దు ఇది. డిసిఎం, లెట్స్ సీ డిసిఎంస్. నో, వద్దు, డిసిఎం క్యాన్సిల్. కమిటెడ్ వద్దు, ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా పైకి వెళ్ళిపోయింది ఇది. లారిస్ ల్యాబ్ ప్లస్ ఉమంగ్ డైరీస్ నైస్. ఉమంగ్ డైరీస్ రిస్క్ తీసుకోవచ్చు, కానీ 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 లారిస్ ల్యాబ్స్ కరెక్టే వచ్చింది. డే చార్ట్లో ఈఎంఐ దగ్గర రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్ళి అక్కడ సస్టైన్ అవుతుంది. 4 అవర్స్లో బాగా ఈఎంఐ కింద ఉంది. రిస్క్ ఉంది లారిస్ ల్యాబ్, ప్రస్తుతానికి వద్దు గైస్ లారిస్ ల్యాబ్స్. అదాని పవర్ ఎట్లుంది చూద్దాం. అదాని పవర్, అదాని గ్రీన్ ఎనర్జీ, అదాని పవర్ చూసుకున్నాం. అవండి దీని మార్కెట్ క్యాప్ పెద్దగా ఉంటుంది ఆబ్వియస్గా. అదాని అన్ని కంపెనీస్ చూడండి, క్రేజీ లార్జ్ క్యాప్, పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో డే చార్ట్లో నేను అదాని పవర్ కాదు ఏదో కొన్ని ఇలా ఉద్దేశం. ఐ థింక్ యూ కెన్ బై దిస్ గైస్, ఎందుకంటే ఫస్ట్ ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది, తర్వాత మళ్ళీ రిజెక్షన్ తీసుకోండి, ఈఎంఐ క్రాస్ చేసి క్యాండిల్ ఈజ్ అబౌట్ టు ఎండ్. దీని కింద స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేసుకోవచ్చు. ఐఎమ్ జస్ట్ థింకింగ్, ఇట్లా మూమెంట్స్ పెద్దగా వస్తాయి కాబట్టి క్యాప్చర్ అనిపిస్తుంది. ఓకే, అదాని పవర్స్ బ్లిస్
ఉమంగ్ డైరీస్, అగ్ని గ్రీన్ పవర్. చూద్దాము, వీడియో లెంత్ అయిపోతుంది బట్ ఇట్స్ ఓకే. సాక్షి మెడిటెక్ ప్యానల్స్, ఐడిఎస్, కంట్రీ కాండోసా, బ్లిస్ ఇందాక చూసాం. టాటా టెలి సర్వీసెస్ మహారాష్ట్ర, 15,000 ఇన్ మార్కెట్ క్యాప్, 85కి నడుస్తుంది. దీన్ని చూద్దాం ఆగండి. ట్రేడింగ్ వ్యూ, లెట్స్ సీ. టాటా టెలి సర్వీసెస్, దీంట్లో ఒక రిస్క్ తీసుకోవచ్చా? టీఎంఏ నుంచి రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్ళాను, బట్ ఇది బ్రేక్అవుట్స్ ఇస్తలేదు ఎందుకు. నాకు స్ట్రాంగ్ బ్రేక్అవుట్స్ కావాలి. ఇది యాక్చువల్లీ రిస్క్ తీసుకోవచ్చు కానీ నాకు ఎందుకు మళ్ళీ ఇంకొకసారి కిందికి వచ్చి పైకి వెళ్తా అనిపిస్తుంది. లెట్స్ వెయిట్. అదాని ఈజ్ బెస్ట్ చాయిస్ కదా, ఎందుకంటే అది ఎన్ని డేస్ కింద ఉండి ఈడొక జూప్ ఇచ్చింది. ఓకే, అదాని కొంటున్నాం గైస్, ఎక్కువ వద్దు ఎందుకంటే ఇది హోల్డ్ చేసుకున్నా మనకి సేఫ్ జోన్ అనమాట. ఎంత అయితే 2700 క్వాంటిటీ తీసుకుంటే ఎంత 98 90. చలో గైస్ 90 క్వాంటిటీ తీసుకుంటున్నా అదాని. ఓకే, అదాని పవర్. చలో ఎక్కువ ఆలోచించదు, పట్ట తీసుకోవాలి. రెండు నేను మంచి కంపెనీలు తీసుకున్నాను. ఓకే, నేను హోల్డ్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు అనమాట. ఓకే, సో ఏమేమి తీసుకున్నాం? అదాని పవర్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వీడు చూసుకున్నట్లయితే ఇవి రెండు ఆల్మోస్ట్ 1 lakh ఇన్వెస్ట్మెంట్స్ గైస్. దీంట్లో 50,000, దీంట్లో 50,000. ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, లెట్స్ సీ. ఓకే, చలో గైస్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇంకొక వీడియో కోసము లైవ్ ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాను, ఆప్షన్ బయింగ్. దీన్ని నేను ఎవ్రీడే దీన్ని చూపిస్తుంటాను మీకు ఏం నడుస్తుందని. ఓకే, నేను ఎగ్జిట్ చేశానా, ప్రాఫిట్ తీసుకున్నానా ఏందని ప్లాన్ చేస్తాను. నా లెక్క ప్రకారం ఒక్కొక్క దాంట్లో 10,000 వేసి మనం ఎగ్జిట్ కొట్టేయచ్చు. 10,000 కన్నా ఎక్కువ యాక్సెప్ట్ చేయలేము. మళ్ళీ డౌన్ లిమిట్ వచ్చినప్పుడు మళ్ళీ బై చేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ హౌ విల్ ప్లాన్. ఓకే, 10,000 is our max profit. 5,000 per company will be our stop loss as per my view. బట్ హోల్డ్ వేసుకుంటే ఆ 5,000 మళ్ళీ కవర్ అయిపోతుంది కదా. నేను 6 months పెట్టుకుంటే డెఫినెట్గా ఇది ఒక 10,000 20,000 అయిపోతుంది. ఈజీ 20,000 30,000 కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే, చలో ప్రాఫిట్లోకి వచ్చేసా. సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నథింగ్. దీంట్లో లాస్ ఉన్న ప్రాఫిట్ ఉన్న బోత్ ఆర్ గుడ్ కంపెనీస్, సో ఇట్స్ సేఫ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ లవ్ యూ ఆల్. ఆప్షన్ బయింగ్ చేద్దాం ఇప్పుడు. ఓకే.